ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇటీవల 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అనే కారణంతో ఎన్నికల్లో పోటీకి అర్హత కోల్పోయారు చాలామంది. దాంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 4 రోజుల క్రితమే మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం పొందింది. ఏపీలో ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న చట్టాలకు సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 1960వ దశకంలో జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ పథకాలను ప్రవేశపెట్టాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారిని అనర్హులుగా చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. 1994లో జరిగిన ఈ సవరణల ప్రకారం 2 కంటే ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నవారు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం గతంలో ఆయా చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ ఏపీ మున్సిపల్ శాసనాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.